ఓం శ్రీ మహాగణపతయే నమః. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. ఓం శ్రీ సాయి గీతా బోధకాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరామ్. ఈరోజు మనం నిత్య జీవితంలో భగవద్గీత గురించి తెలుసుకుందాం. సాయిరామ్. గీత కేవలము కృష్ణార్జున సంభాషణమే కాదు, అది ప్రతి వాని హృదయమందును నిరంతరము జరుగుతున్నటువంటి సంభాషణయే అవును. అర్జునుని వలె మన కర్ణగోళములను శ్రీకృష్ణ పరమాత్మ వైపు త్రిప్పినచో ఆ దైవవాణి సర్వులకును వినిపించగలదు. సామాన్య గ్రంథము వలె దీన్ని ఒక పర్యాయము చదివి ప్రక్కన పెట్టరాదు. ఇది నవల వంటిది కాదు, చదివి అవతల పారవేయుటకు. ఇది నిత్య జీవిత సంగిని. నిరంతరము దీని అధ్యయనము చేయొచ్చు దైనందిన జీవితమునందు తదుపదిష్ట ధర్మములను ప్రయోగించుచూ రావలను. ఆపత్తులలో, సాంసారిక క్లేశములలో అది జీవునకు కలిగజేసేటువంటి ఉపకారము అమోఘమైనది. రోగి ప్రక్కననే వైద్యుడనచో రోగికి ఎంత ధైర్యము కలుగునో, సంశయములు తొలగగా తికమకం పెడుతుండేటువంటి శిష్యుని చెంత అనుభవజ్ఞుడగు సద్గురువునచో శిష్యునికి ఎంత ఆనందం లభించునో, భవదుఃఖ పీడితుడైనటువంటి మనుజుని యొక్క గీత ఉన్నచో అంత ఉత్సాహమతనికి జనించును. గాంధీ మహాత్ముని అనుభవపూర్వములకు ఈ క్రింది వాక్యములు సాధకులకు ప్రోత్సాహకరములుగా ఉంటవి. సంశయములు నన్ను ఆవరించినప్పుడు, సంకటములు సంప్రాప్తమైనప్పుడు, నిరాశ నిరుత్సాహములు జనించినప్పుడు నేను భగవద్గీతను తెరిచి చూచుదును. అందు ఏదో ఒక శ్లోకము నన్ను ఊరడించును. తత్ఫలితముగా మహా విపత్కర పరిస్థితి ఎందుకు కూడా నా ముఖముపై చిరునవ్వు తాండవించుచుండును. నా జీవితము అనేక ఒడిదుడుకులతో కూడియునను. ఘోర సంఘటనలను నేను అనుభవించవలసి వచ్చినాను. అవి ఏవి కూడా నా మనమ్మున లవలేశమైనను అశాంతిని కలుగజేయజాలకపోవుట ఏది కలదో అది అంతయు గీతా ప్రబోధముగా సత్ఫలితమే అవును. అందుకొరకే కాబోలు మన పెద్దలు పారాయణమని గీతను ఏర్పాటు చేసి ప్రతిదినము దానిని మరువకుండులాగా కట్టుబాటు చేసిరి. ఆ ప్రకారము చేసినని గీతార్థము హృదయమున ప్రవేశించి సామాన్య జీవితము దివ్య జీవితముగా మారిపోవును. మరియు దానవుడు మానవుడుగా మారిపోయి క్రమముగా మాధవుడుగా పరిణతి చెందగలడు. ఇది గీత యొక్క అనన్య సామాన్య ప్రతిభ. ఇటు మహత్తర ఉద్గ్రంథమును మనకు అప్పజెప్పిన శ్రీకృష్ణ పరమాత్మకు, శ్రీ వేదవ్యాసులకు మనం ఎంతయో రుణపడి ఉన్నాము. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ ప్రచోదయాత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆత్మీయులందరికీ మనవి. శ్రీ కృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ను చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.